హలో హాయ్ ఫ్రెండ్స్ అండి, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ మసాలా గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. దీనికోసం 1 కేజీ చికెన్ అండి శుభ్రంగా బోన్స్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్ ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని మీరు పక్కన ఉంచుకొని, ఇప్పుడు కేజీ చికెన్ లోకి నేను 2 చిన్న సైజు ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆయిల్ తీసుకోండి. దీనిలో నూనె కాగిందండి. ఇక్కడ సుమారు కేజీ చికెన్ కి నేను ఇక్కడ 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు నూనెలో మనం ఈ ఉల్లిపాయలు వేయించుకున్నాం. ఈ విధంగా ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారు కదండి, 5 మినిట్స్ కి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత ఈ చికెన్ తీసుకోండి. శుభ్రం కడిగి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ పీసెస్ దీనిలో వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. 1 కేజీ చికెన్ కి నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉప్పు కలిసేటట్టుగా బాగా తిప్పుకుందాం. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కొంచెం పసుపు వేసుకొని దీనిలో ఈ విధంగా తిప్పుకోండి. ఈ విధంగా తిప్పుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఉడకనివ్వండి 10 మినిట్స్. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి స్టవ్. 10 మినిట్స్ తర్వాత చూసాం కదండి, ఈ విధంగా మొత్తం ఇంకిపోయింది వాటర్. ఇప్పుడు దీనిలో కొంచెం కారం వేసుకుందాం. దీనిలో 1 స్పూన్ కారం, ఇంకొంచెం వేసుకోండి. స్పూన్ ఉన్నారా కారం వేసుకోండి. దీనిలో 2 స్పూన్లు కారం వేసానండి. ఇలా మొత్తం తిప్పుకోండి, కూర కలుస్తుంది కారం. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత అండి చూస్తే మనం చూసారా, కూర బాగా దగ్గర పడి చికెన్ గ్రేవీ వచ్చింది మనకి. ఇప్పుడు దీనిలో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు దీనిలోనే కొంచెం గరం మసాలా ఈ విధంగా బాగా తిప్పి జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేసుకుంటే మనకి రెడీ. ఇప్పుడు చూద్దామండి. చూసారా, కూర చక్కగా కుక్ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ గా ఉంది కదా. ఎక్కువ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.